తెలుసా యేసయ్యా, చెబుతా నేడు వినవయ్యా, పెడచెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. ప్రభువైన యేసుక్రీస్తు వారి సర్వోన్నతమైనటువంటి నామములో పాఠకులందరికీ మా హృదయపూర్వక వందనాలు. యోహాను సువార్త 10వ అధ్యాయం 28వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇలా చెప్పడం చూస్తాం. నేను వాటికి నిత్యజీవము నిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడనూ వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. పిల్లరా, పాపి అయిన మానవుని కొరకు దేవుడు నిర్ణయించినటువంటి శిక్ష నరకం. ఈ శిక్ష నుండి మానవుని రక్షించటానికే ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో చనిపోయాడు. మరియు 3వ దినాన మృతుల్లో నుండి పునరుద్ధానుడయ్యాడు. పాపి అయిన మానవుని శిక్షను ఆయన భరించాడు. ఇప్పుడు ఎవరు ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారు రక్షించబడతారు. వారు యేసుక్రీస్తు నుండి నిత్య జీవితమును పొందుకుంటారు. నిత్య జీవితం అనున్నది రక్షింపబడే వారికి మాత్రమే ప్రభువైన యేసుక్రీస్తు నుండి లభిస్తున్న నిత్య సంరక్షణ. ప్రభువునందు విశ్వాసం ద్వారా రక్షింపబడే వ్యక్తిని ప్రభువు తన గొర్రె అంటున్నాడు. ఈ గొర్రె ప్రభు యొక్క స్వరాన్ని గుర్తిస్తుంది, ఆయన వెంబడిస్తుంది, ఆయన వెనక నడుస్తూ ఆయన యొక్క కాపుదలలో ఉంటుంది. అది ఎన్నటికీ నాశనం కాదు. అలాంటి సంరక్షణను నీవు పొందటానికి ప్రభు నీకు సహాయం చేయునుగాక. ఆమేన్. దేవాది దేవుడు యేసయ్యా, మానవ జన్మతో వచ్చాడయ్యా. దేవాది దేవుడు